యూదులు చేసుకునేటువంటి వివాహం. దాన్ని నేను ఈరోజు మీకు కొంచెం దాన్ని ఉపోద్ఘాతంగా తెలియజేస్తాను. సో మీరు మొట్టమొదటి చూస్తే ఇశ్రాయేలు లేదా యూదులు వివాహం చేసుకోవాలి అంటే వాళ్ళు ముందు ఏం చేస్తారు? ప్రదానం చేస్తారు. అర్థమైందండి? ఏం చేస్తారు? వాళ్ళు ప్రదానం చేస్తారు. ప్రదానము అని మన తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో బెత్రోతల్ అంటారు. బెత్రోతల్. ఓకే, ఈ బెత్రోతల్ అంటారు. హీబ్రూ మాటలు ఏమంటారు అంటే కిద్దుషిన్ అనేటువంటి మాట, ఈ కిద్దుషిన్ అంటే. ఓకే, ఈ బెత్రోతల్ అనేది ఏంటి అంటే ఇది వివాహం జరగడానికి, వెడ్డింగ్ ప్రాసెస్ కి ఇది ప్రారంభం అన్నమాట. ఈ యొక్క బెత్రోతల్ అనేటువంటిది ఏంటంటే లీగల్ గా ఒక అగ్రిమెంట్ లాంటిది. లీగల్గా ఒక అగ్రిమెంట్ లాంటిది. మీరు చూడండి, మనం ఏదన్నా స్థలం కొనుక్కునేటువంటి ముందు మనం ఏం చేస్తారు? అగ్రిమెంట్ రాస్తారు. ఈ అగ్రిమెంట్ రాసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అలాగే ఒక లీగల్గా అగ్రిమెంట్ అనమాట. అయితే ఈ పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమారుని యొక్క కుటుంబం కానీ ఏం చేస్తుందంటే కొంత ధనాన్ని కానీ నగలు కానీ వస్త్రాలు కానీ వీటిని తీసుకువెళ్ళి ఆ పెళ్లి కుమార్తె యొక్క పెళ్లి కుమార్తెకు కానీ పెళ్లి కుమార్తె యొక్క తండ్రికి కానీ ఇస్తారు. దాన్ని హీబ్రూలో ఏమంటే మోహార్ అంటారు. మోహార్ అనేటువంటి మాట. ఓకే, నేను సరదాగా చెప్పట్లేదు, దీనికి చాలా ఆత్మీయమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఈ వివాహాన్ని దేవుడు ఎందుకు ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెళ్లి కుమారుడిని ఈ పరలోక రాజ్యంతో ఎందుకు మనకి కంపేర్ చేస్తూ ఉన్నాడో, ఉపమానంగా ఎందుకు చెప్పాడో మనం దీన్ని అర్థం చేసుకుంటే ఈ పెళ్లిని మనకి ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సో జూస్ యొక్క మ్యారేజ్ ఎలా జరుగుతుందంటే మ్యారేజ్ ప్రాసెస్, వెడ్డింగ్ ప్రాసెస్ అనేది ప్రారంభము బెత్రోతల్తో ప్రారంభమవుతుంది, కిద్దుషిన్తో ప్రారంభమవుతుంది. ఆ కిద్దుషిన్లో ఎవరైతే ఆ పెళ్లి కుమారుడు లేదా పెళ్లి కుమారు యొక్క తండ్రి ఇంటి వారు ఈ నగలను కానీ డబ్బులు కానీ వస్త్రాలు కానీ తీసుకువెళ్ళి పెళ్లి కుమార్తెకు తన ఇంటి వారికి అప్పచెబుతారు. దాన్ని మోహర్ అంటారు. అది దేనికోసము అంటే తన కమిట్మెంట్ కి. అది దేని సూచిస్తుందంటే ఆ స్త్రీని నేను పెళ్లి చేసుకుంటాను అని ఒక కమిట్మెంట్ కి అది సాదృశ్యంగా ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. దీన్ని నేను ఆత్మీయ అర్థాలు కూడా నేను తెలియజేస్తాను. మీకు ఒక వచనాన్ని నేను చూపిస్తాను. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 53వ వచనం. త్వరగా చదవండి. ఆదికాండము 24వ అధ్యాయము 53వ వచనం. ఆ సేవకుడు అమ్మా వినపట్లేదు. వెండి నగలను బంగారపు నగలను రిబకాకు ఇచ్చెను. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు కాలంలోనే ప్రారంభమైంది. ఇప్పుడు ఎలియాజరు తన పనివాడిని ఏం చేశాడు? బంగారు నగలు వెండి నగలు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడండి? రిబ్కాకు ఇచ్చాడు. సో ఇజ్రాయేల్ యూదులు వాళ్ళు వివాహం చేసుకుంటానికి ప్రారంభంలో ఏం చేస్తారంటే ఈ బెత్రోతల్ అంటే ఈ యొక్క కిదుషిన్ అనేటువంటిది ఈ ప్రధానంలో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఈ విలువైనటువంటి వాటిని మొహర్ అనగా వాళ్ళు కానుకగా ఆ పెళ్లి కుమార్తెకి కానీ పెళ్లి కుమారి ఇంటి వారికి ఇస్తారు. అది దేనికి సాదృశ్యమే అంటే వాళ్ళ కమిట్మెంట్, నేను ఈ పిల్లలు లేదా ఈ స్త్రీని నేను వివాహం చేసుకుంటాను అని. ఓకే, అర్థమైందండి? దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ కూడా లీగల్ గా భార్య భర్తలు అయిపోయినట్టే. మన భారతదేశ సాంప్రదాయం కుదురుద్దా? చాలా పెళ్లిళ్ళు ప్రదానం చేయబడిన తర్వాత కూడా ఫెయిల్ అయిపోయి ఆగిపోయి ఉంటాయి కదా, చాలా ఉంటాయి. మన భారతదేశపు ఆచార ప్రకారము పెళ్ళైతేనే వారు లీగల్ గా వివాహం చేసుకున్నట్టు. ఓకే, యూదుల కాదు, ఇది కొంచెం ముందే. వాళ్ళు ఎప్పుడైతే ప్రదానం చేయబడతారో వారి ఊరు కూడా ఏమవుతారో లీగల్ గా భార్యపడతారు. కానీ కలుసుకోకూడదు, కాపురం చేయకూడదు. ఆ స్త్రీ తన ఇంటికి వచ్చేస్తుంది, పురుషుడు తన ఇంటికి వెళ్ళిపోతాడు. పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చేస్తుంది, పెళ్లి కుమార్తె తన ఇంటికి వెళ్ళిపోతారు. కానీ వారిద్దరూ కూడా ఏమైనట్టు? లీగల్ గా రాతపూర్వకంగా భార్య భర్తలు అయినట్టు అనమాట. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో యేసేపు మరి ఏం చేద్దాం అనుకున్నాడు? విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. ఓకే, వాళ్ళిద్దరు ఏమైంది? వాళ్ళిద్దరికి ప్రదానం చేయబడింది, ఇంకా వివాహం అవ్వలేదు. వాళ్ళిద్దరు ప్రదానం చేయబడింది అంటే ఏంటి? లీగల్ గా కాదు. ఎవరు? భార్య భర్తలు. వాళ్ళు ఎప్పుడు కలుసుకోలేదు. గాబ్రియేలు దేతో వచ్చి మరి దగ్గరకు వచ్చాడు. అయ్యో దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు కుమారుడు కంటాడు, నువ్వు ఒక కుమారుడు కంటావంటే ఆమె ఉంది. అయ్యో నేను పురుషుని ఎదుగున దానినే, నేను ఎప్పుడు కూడా పురుషుని నేను చూడలేదు. పురుషుని ఎరిగిన అంటే ముఖం చూడలేదని కాదు, నేను ఎవరితో కూడా ఫిజికల్ రిలేషన్ పెట్టుకోలేదు పురుషుడితో. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను ఏ పురుషుని ఎరగినటువంటి నాకు గర్భం ఎలా వస్తుంది అని ఆమె చెప్పింది. అంటే వీళ్ళిద్దరూ ప్రదానం చేయబడ్డారు, కానీ యేసేపు మరియా ఏం చేయలేదు? వారిద్దరు సంసారం చేయలే, కాపురం చేయలే. ప్రధానం ఒకటి జరిగింది, కానీ వాళ్ళిద్దరు లీగల్ గా భార్య భర్తలు. ఇప్పుడు అర్థమైందండి?
సో యూదుల యొక్క వివాహంలో మొట్టమొదటి ఈ కిదూషిన్ బెత్రోతెల్ అనేటువంటిది ఏంటంటే ప్రదానం చేయబడితే వాళ్ళిద్దరు లీగల్ గా భార్య భర్తలు అయినట్టే. కానీ వారి ఇరువురు రాతపూర్వకంగా రాస్తారు. ఇప్పుడు ఈ యొక్క పెళ్లి కుమారుడు ఎవరైతే వివాహం చేసుకోబోతున్నాడో ఆ స్త్రీ నాది అనిపించుకోవడానికి ఏం చేస్తుంది, కొంత ధనాన్ని కానీ నగలను కానీ వస్తువులు కానీ వారికి ఇచ్చి ఆమె మొహార్ అంటారు దాన్ని, అది ఇచ్చి ఆవిడ ఏం చేస్తారంటే మ్యారేజ్ కాంట్రాక్ట్ రాసుకుంటారు. దాన్ని కెతూబా అంటారు హీబ్రూలో. కెతూబా అంటే మ్యారేజ్ అగ్రిమెంట్ అనమాట. ఇది రాకపోవడం విడుదలైపోయారు, ఇప్పుడు భార్య భర్తలు అయిపోయారు. ఇది మొదటి ఘట్టం. ఈ మొదటి ఘట్టంలో ఆధ్యాత్మికమైనటువంటిది ఏమి మనం నేర్చుకోబోతున్న విషయాన్ని నేను తెలియజేస్తాను. ఇప్పుడు సంఘము పెళ్లి కుమార్తె మనందరికీ తెలుసు. సంఘం ఎవరండి? పెళ్లి కుమార్తె. యేసుక్రీస్తు ఎవరు? పెళ్లి కుమారుడు. అవునా కదా? ఇటు అలా ఉన్నారంటమ్మా, అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాడు. చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు? పెళ్లి కుమారుడు. సంఘం ఎవరు? పెళ్లి కుమార్తె. కాబట్టి యేసు ప్రభు వారు కూడా మనకు డబ్బిచ్చి మనం ఏం చేశాడు? ఆయన మనం ప్రదానం చేయబడతాము. అవునా కాదు? ఐ వాంట్ టు షో ద రిఫరెన్స్. మీరు చూడండి, ఈ మొదటి కొరింథీయులు 6:20 ఎవరన్నా చదివి సహాయం చేయండి, గట్టిగా చదవండి. లేదు నా మైక్ బ్రదర్, ఆ మైక్ తీసుకురాకి ఇవ్వండి. మనం ఎవరంటండి? విలువ పెట్టి కొన్నాం మనం. రిబ్కాకి వెల చెల్లించారు వాళ్ళు. వచ్చినటువంటి సంబంధం కోసం వచ్చినటువంటి అబ్రహాము పంపించినటువంటి ఆ పనివాడు ఏం చేశారు? వెల చెల్లించారు. ఇప్పుడు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 ఏమో చెప్పబడిందండి, మనం విలువ పెట్టి కొన్నాము. ఎవరు కొన్నారు? ఏం విలువ ఇచ్చారు? యేసు ప్రభు వారు మనల్ని తన ప్రాణం పెట్టి కొన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయబడ్డాము? ప్రదానం చేయబడినటువంటి వారు మనం. వీఆర్ బెత్రోతెల్ విత్ ద గాడ్. సో ఇంకొక వచనం మీకు చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 ఎవరు తీస్తారు స్పీడ్గా? ఎఫెసీ 5:25. అమ్మా ఎఫెసీ 5:25 ప్రేమించడి. సంఘమును ప్రేమించి కలంకమైన ముడతైనను అట్టిది మరి ఏదైనా కాలేక పరిశుద్ధమైనది గాను చాలా సందర్భాలు పెళ్లిలో వింటాం. పెళ్లి కుమారుణ్ణి ఎవరితో పోలుస్తున్నారు? యేసుక్రీస్తుతో పోల్చుతూ సంఘాన్ని ఎవరితో పోలుస్తున్నారండి? పెళ్లి కుమార్తె భార్యాభర్తలతో పోలిక చేయబడింది. ఇప్పుడు ఎవరితో మన కోసం వెల చెల్లించారంటే యేసు ప్రభు వెల చెల్లించాడు. ఎలాగైతే యూదుల యొక్క మ్యారేజ్ సిస్టంలో ఈ బెత్రోతల్లో ఈ కిదూషన్లో వారు వెళ్ళి వెల చెల్లించి ఈమె నాది అనిపించుకుంటారో, అలాగే యేసు కూడా లోకంలో ఉన్న ప్రతి మానవాళిలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి మనల్ని ఏం చేశాడు? ఆయన వెల చెల్లించి మనల్ని ప్రదానం చేయబడినటువంటి వారము. మీరు పెళ్లి అనగానే మనకి కాపురము లేకపోతే రకరకాల ఊహించుకోకండి. ఇది సహవాసం. ఇక్కడ చెప్పబడేటువంటి ఆత్మీయత ఏంటంటే దేవుడు ఫెలోషిప్. మనము సంఘము భార్య, శిరస్సు ఏమో దేవుడు. మనకి గొర్రెపిల్ల మహోత్సవం జరగబోతోంది. మనం దేవుడితో సహవాసం చేయడానికి రేపు ప్రిపేర్ అవుతున్నాం. దాని గురించి చెప్పబడుతుంది. మీకు ఇంకొక విషయాన్ని కూడా చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:2. 2 కొరింథీయులు 11:2 త్వరగా 2 కొరింథీ నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని. ఇప్పుడు చెప్పండి, క్రీస్తుతో మనం ఏం చేయబడ్డాము? ప్రదానం చేయబడ్డా. నా మాటలు చెప్తున్నాను, దేవుడు వాక్యం చెప్తున్నాను. కనెక్షన్ కుదురుతుందా మీకు? ఇజ్రాయేల్ యొక్క మ్యారేజ్ సిస్టము వాళ్ళకి ప్రదానం చేయబడ్డప్పుడు వెల చెల్లిస్తున్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మనము కన్యక సంఘము, ఓకే, అది కలంకము ముడత ఏదున్నా దేవుడు ఉదక స్నానంతో దాన్ని సరిచేసి ఇప్పుడు మనం ఏం చేయబడ్డాము? క్రీస్తుతో ప్రదానం చేయబడ్డాము. ఐ హావ్ షోన్ ద రిఫరెన్సెస్. ఓకే, ఇది మ్యారేజ్లో మొదటి ఘట్టం.
ఓకే, మ్యారేజ్లో మొదటి ఘట్టం. నేను మ్యారేజ్ మెసేజ్ చెప్పట్లా, ప్రిపరేషన్ గురించి చెప్తున్నా. అయితే ఇంట్రడక్షన్కి దీని గురించి చెప్తున్నా. రెండోది ఏంటో తెలుసా, ఇప్పుడు పెళ్ళైతే ఈ బెత్రోతం అయిపోయింది, కిదుషన్ అయిపోయింది, మోహర్ చెల్లించారు, కెతుబా అంటే అగ్రిమెంట్ రాసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? పెళ్లి కుమార్ ఇంటికి వెళ్దో ఎక్కడికి వచ్చేస్తుంది? తన తండ్రి ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ కూడా కలుసుకోరు మళ్ళీ. అర్థమవుతుందండి? అయితే ఇప్పుడు ఈ రెండో ఘట్టం ఏంటంటే పెళ్లి కుమార్తె చేయాల్సింది ప్రిపరేషన్. She has to prepare for his marriage or his wedding. ఆ స్త్రీ ఏం చేయాలంటే ఈ పెళ్లి కుమార్తె తన వివాహం కొరకు సిద్ధపడాలి. అది చూడండి, జూయిష్ కల్చర్లో ఎప్పుడైతే ఈ యొక్క పెళ్లి కుమారుడు వెళ్ళిపోతాడో మళ్ళీ ఈ పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళడానికి పెళ్లి కుమారుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో అది ఎవరికి తెలియదు. అర్థమైందా? సహజంగా ఈ ప్రదానం చేయబడిన తర్వాత సుమారు సంవత్సరం నుంచి సంవత్సరం పైబడే గ్యాప్ ఉంటుంది అన్నమాట. ఈ లోపు ఏమవ్వాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. అన్నీ సిద్ధపడిన తర్వాత ఈ పెళ్లి కుమార్తెకి తండ్రి ఏం చేస్తాడంటే, అయ్యా మేము సిద్ధపడ్డామని పెళ్లి కుమారుడికి చెప్తే అతను సిద్ధపడిన తర్వాత ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలుసా? పగటిపూట రాదు. వాళ్ళకున్న కల్చర్ ఏంటంటే అర్ధరాత్రి పూట వస్తారు. పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు ఈ పెళ్లి కుమార్తె యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చేస్తారు? మనకి ఇక్కడ మ్యారేజ్ జరిగినప్పుడు ఊరేగింపు జరుగుతుంది తెలుసా? ఊరేగింపు జరుగుతాయా? పెళ్లి కుమార్తెను ఊరేగిస్తారు కదా. అలాగే జూయిష్ కల్చర్లో ఏం చేస్తారు తెలుసా? ట్రంపెట్, సోఫర్ అవి వాయించుకుంటూ కేకలు వేస్తూ గొప్ప ఆనందంతో నృత్యం చేస్తూ ఏం చేస్తారంటే పెళ్లి కుమారుడిని ఎదుర్కొనడానికి ఈ పెళ్లి కుమార్తె యొక్క స్నేహితులు దివిటీలు పట్టుకొని వెళ్తారు. ఇప్పుడంటే కరెంట్ లైట్లు వచ్చేస్తుంది, మరి అప్పుడు ఎక్కడ ఉన్నాయి? అర్థమైందండి? ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే ల్యాంప్స్ పట్టుకుని వెళ్ళేవారు, దివిటీలు పట్టుకుని వెళ్ళేవారు అనమాట. అంత కథ ఉంది. అయితే ఈ పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో వీళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది? రెండో ఘట్టంలో పెళ్లి కుమార్తె ప్రిపరేషన్ అవుతుంది. షీ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ హర్ సెల్ఫ్, రిమైనింగ్ ప్యూర్ అండ్ రెడీ ఫర్ ద గ్రూమ్స్ రిటర్న్. అంటే పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు కూడా తను పవిత్రంగాను తను సిద్ధపాటు కలిగి, దేనికోసం? ప్రెగ్నెన్సీ వచ్చిన దేనికోసం సిద్ధపడతారండి? ప్రెగ్నెన్సీ వచ్చిన దేనికోసం సిద్ధపడతారు? ప్రసవ వ్యాధుల కోసం రెడీ అయిపోతారు. దీన్నో నెలలు నిండిపోతున్నప్పుడు ఆ స్త్రీ తెలుసు, యామ్ రెడీ, ఇదిగో నా కొడుకు వచ్చేస్తుంది, కుమార్తెలో కొడుకు పుడతాడు. వాడు వచ్చిన తర్వాత ఈ గదిలో వాడికి ఇదిగో ఇక్కడ ఈ మంచం వాడి కోసం ఒక ఎక్స్ట్రా ప్లేస్. కొంతమంది ముందే ఉయ్యాలు కొనేసి ఉంచుతారు, లేకపోతే వాడికి ఏమేమి కావాలో అవన్నీ సిద్ధపడి ఉంటారు. ఉండరా? ఖచ్చితంగా సిద్ధపడి ఉంటారు, మెంటల్లీ, ఫిజికల్లీ. అంటే ఈ పెళ్లి కుమార్తె కూడా పెళ్లి కుమారుడు మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేప్పటి వరకు ఏం చేస్తుంది? సిద్ధపడి ఉంటుంది. నాకు మీ అందరికీ తెలుసు, నాకు సర్జరీ అయింది 3 years బ్యాక్. సర్జరీ అయినప్పుడు చెప్పారన్నమాట, నాకు బ్రెయిన్ సర్జరీ చేయాలన్నప్పుడు నేను వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే మొత్తం దాని గురించి రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసిన తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ట్యాబ్లెట్ రాశాను. ఆ ట్యాబ్లెట్ దేనికోసమయ్యా అంటే ఫిట్స్ రాకుండా రాసినమాట. నాకు అర్థమైంది. నేను చదివేశాను ఇంటి దగ్గర, ఆ ట్యాబ్లెట్ ఎందుకు ఏంటి అని చదివి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగా, అయ్యా ఏమండి ఈ ట్యాబ్లెట్ ఎందుకు ఇచ్చారండి అంటే ఆయన అంటున్నాడు, నీకు మెదడు మెత్తగా అవ్వడం కోసం ఇచ్చాను అంటున్నాడు. దేనికోసం అంట ఆయన అనుకుంటున్నాను, నాకేం తెలియదు అనుకుంటున్నాడు. బట్ నేనేం చేశాను, దాన్ని చదివేశాను. అంత మాత్రం కాదు, నాకు సర్జరీ ఎలా జరుగుతుందో మొత్తం చూశాను. అంటే చూడటం అంటే అసలు రూమ్లోకి వెళ్తే హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుంది, ఆ క్యాటలాగ్ ఎలా ఉంటుంది, ఆ మెషిన్ ఎలా ఉంటుంది, ఈ ఆపరేషన్ అసలు ఎలా చేస్తారు, దీన్ని త్వరలో నుంచి ఎలా పంపిస్తారు, దాని ప్రొసీజర్ ఏంటి మొత్తం చూశారు ఆయన దగ్గరికి వెళ్ళి. అంటే ఈ ఆపరేషన్కి ముందు కొన్నిసార్లు డాక్టర్ని కలుస్తాం కదా, వెళ్ళినప్పుడల్లా నేను ఆయన చెప్తుంటాను అంటున్నాడు, నువ్వు ఎక్కువ రీసెర్చ్ చేయబాగా అంటున్నాడు. సో నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు భయపడలా. ఎందుకు భయపడలేదు తెలుసా? బికాస్ ఐ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ ఆపరేషన్ ఎలా జరుగుతుందో మొత్తం నేను చూసేసాను కాబట్టి నాకు లేదు, భయం లేదు. అంటే అంత భయం ఉంటుంది కానీ సహజంగా మనం కొంతమంది మిషన్ చూడగానే భయపడిపోతారు. ఇప్పుడు నాకు అది లేదు, ఎందుకంటే నాకు తెలుసు క్యాథలాబ్లో మిషన్ ఉంటుందని, ఇవన్నీ ఉంటాయి, డాక్టర్స్ ఎలా చేస్తారు అవన్నీ చూశాను కాబట్టి నాకు కొంత ఏముంది, భయం లేకుండా. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వెన్ యు ప్రిపేర్, మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఎదుర్కొనడానికి మనకు భయం ఉండదు. సిద్ధపాటు కలిగి లేనప్పుడు మనకి ఏమవుతుందంటే ఎదుర్కోవాలంటే భయం వస్తుంది. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యాడు అనుకోండి, వాడు ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. ఎగ్జామ్ చదవడం ఉంటాడు చూసారా, ఫాస్ట్గా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి, పెన్నికి ప్రార్థన చేస్తే ఏమవుతుంది అది నీకు అడుగుతాను. నీ బుర్రలో ఏమీ లేకపోకుండా నువ్వు పెన్నికి ప్రార్థన చేస్తే పెన్నులు రాసేద్దా? ఇదేమన్నా అద్భుతం ఏంటేమన్నా?
ఇదేమన్నా మంత్రమా? ఓం వీన్ పుష్ అనగానే జరిగిపోవడానికి మనం చదవాలి. మనం చదివి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాన్ని బ్లెస్ చేస్తాడు. నిజంగా మనం కొన్నిసార్లు హెల్త్ బాగోక మనం చదివి కూడా మనకు కొన్ని కారణాల వల్ల చదవకపోతే దేవుడు ఖచ్చితంగా దాన్ని హెల్ప్ చేస్తాడు. నీకు తెలిసిన క్వశ్చన్లు ఇవ్వటమో ఇంత రకరకాలుగా అసలు నువ్వేవి చదువుకోకుండా వెళ్ళావనుకోండి, ఎలా ఉంటుంది? అది భయం. ఇక రిజల్ట్స్ వచ్చే రోజు కనపడ్డాడు, ఎక్కడ మూలకి వెళ్ళిపోతాడు, పారిపోతాడు. Because there is no preparation. There is no preparation for the exam. But when you have the preparation for the exam, we should not have any fear. We can face or we can encounter any sort of situation. ఎలాంటి పరిస్థితినైనా మనం ఎదుర్కొంటాము. ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తె దాంట్లో రెండో ఘట్టం ఏంటి తెలుసా? సిద్ధపాటు కలిగి ఉంటాము. ఇందాక నేను అదే చదివాను. ఇప్పుడు దీన్ని ఆత్మీయంగా మనం ఎలా అన్వయించుకోవాలో చెప్తాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనం ఒకటి చదవండి. యోహాను 14:2-3. ఇది మనకు చాలా ఫేమస్ వాక్యం, మనందరికీ తెలుసు. 14. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పేదును, మీకు స్థలము సిద్ధపరచి వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చిన ఎదురు నుండి మిమ్మల్ని తీసుకొను. యేసు ప్రభు ప్రదానం చేయబడ్డాడు కదా, మనకు అయిపోయింది కదా. వచ్చాడు, ప్రాణం అర్పించాడు, చనిపోయాడు, వెల చెల్లించాడు, మనకు ప్రదానం చేయబడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమంటాడు ఆయన? మీకోసం నేను స్థలాలు సిద్ధపరిచి మళ్ళీ వస్తాను. ఈ పెళ్లి కుమార్తె యూదుల ఈ వివాహ ఆచార ప్రకారం ప్రదానం చేయబడింది, ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది? సిద్ధపడుతుంది పెళ్లి కోసం. ఎందుకని? తన భర్త తన పెళ్లి కుమారుడు వస్తాడు, ఆయన నేను ఎదుర్కోవాలి, వివాహం జరుగుద్ది, నేను ఆ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. అర్థమైందండి? ఇది రెండవ ఘట్టం ఈ పెళ్లిలో. మూడవ ఘట్టం తెలుసా? ఇక ప్రిపరేషన్ అయిపోయింది, ఇక అంతా రెడీ అయిపోయారు అన్నమాట. ఈ పెళ్లి కుమార్తె తండ్రి చెప్తాడు, ఏమని? మీరు రెడీ అయ్యారా? నేను వస్తానంటాడు. కానీ ఎప్పుడు వస్తాడో చెప్పడం, వస్తానంటాడు అంతే. అంటే ఏంటి? ఇంకా మీరు రెడీ, వచ్చేస్తున్నాను. దేవుడు కూడా రెండో రాత్రికి సూచన చెప్పడా లేదా? ఏం చెప్పాడైనా? నోవాహు దినాలు ఎలా ఉంటుందో మనిషి కుమారుడు వచ్చేప్పుడు అలాగే ఉంటుంది, లోతు దినాలు ఎలా ఉంటుందో మనిషి కుమారుడు వచ్చేప్పుడు అలాగే ఉంటుంది. కానీ ఆ గడి అయినను ఆ సమయం అయినను తండ్రి తప్ప ఎవరికి తెలియదు. పెళ్లి కుమార్తె ఇంటికి మెసేజ్ వచ్చేసింది, ఏమని? పెళ్లి కుమారుడు వస్తాడని. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు సిద్ధపడి ఉండాలి. ఏమేమి సిద్ధం చేసుకోవాలి? పెళ్లి కుమార్తె అలంకరించబడి, పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉండాలి. పెళ్లి కుమార్తె ఫ్రెండ్స్, మనం ఇంత చదివిన కన్యకలు అన్నాం కదా, ఈ కన్యకలు కూడా ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏం పట్టుకోవాలి? వాళ్ళు దివిటీలు పట్టుకోవాలి. ఈ పెళ్లి కుమార్తె ఎదుర్కొంటాక వారు కూడా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఆర్భాటంతో, సంతోషంతో వెళ్ళాలి. వెళ్ళి ఆయన ఎదుర్కొని వివాహం జరిగిన తర్వాత అప్పుడు ఈ పెళ్లి కుమారుడు ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు పెళ్లి కుమార్తె వచ్చేస్తా అన్నాడు. ఎప్పుడు వస్తాడు? ఎవరికి తెలియదు. సడన్గా వస్తాడు. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? గొప్ప శబ్దంతో ఆయన ఎదుర్కొంటాకు వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సోఫార్, ఒక ట్రంపెట్ అన్నమాట. కొన్ని చర్చెస్లో నేను చూశాను, వాళ్ళు ఆరాధన సమయంలో ఏం చేస్తారంటే దీన్ని ఊదుతూ ఉన్నారన్నమాట. ఇలాగా ఈ యూదులు ఏం చేస్తారంటే దాన్ని ఊదుకుంటూ సంతోషంగా వెళ్తూ పెళ్లి కుమారుడిని ఎదుర్కొంటారు. మనం చదివిన ఇందాక మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1-11 వచనాలు ఇదే సందర్భాన్ని చూశారు లేదా? పెళ్లి కుమారుని ఎదుర్కొంటాక ఎంతమంది వెళ్ళారు? కన్యకులు 10 మంది కన్యకులు వెళ్ళారు. వీళ్ళలో 5 బుద్ధి కలిగిన వారైతే 5 బుద్ధి లేనటువంటి వారు. వీళ్ళు ఎదుర్కొంటాకు వెళ్ళారు. సరే, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? పెండ్లి అయిపోతుంది. పెండ్లి అవుతలేదా? పెళ్లి కుమారు దగ్గరికి ఎదుర్కొంటాకు వెళ్ళారు. అక్కడ జరిగే సిచ్యువేషన్ మీకు చెప్తాను. యూదుల యొక్క వివాహం ఎలా జరుగుతుంది. ఈ పెళ్లి కుమారుని ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వివాహం అయిపోతుంది. వివాహం అయిపోయిన తర్వాత ఏముంటుంది? ఓన్లీ ఒకలానే చెప్పాను. ఏముంటుంది? భోజనం. పెళ్ళికి తర్వాత భోజనం పెట్టుకుని దూరుకుంటారా? అసలు మనం వెళ్ళేదే దానికోసం కదా. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి కూతురు పెళ్లి పట్టించుకోరు. అసలు ఫస్ట్ భోజనం ఎక్కడ ఉన్నాయో చూసుకుంటారు. సరే, అది మన సందర్భం కాదనుకోండి. కాబట్టి పెళ్లి అయిన తర్వాత భోజనం ఉంది. మరి ఇప్పుడు మన దేవుడు వివాహం ఎక్కడ జరగబోతుంది? ఇప్పుడు మధ్యాకాశంలో జరగబోతుంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:16. త్వరగా చేయండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:16. అలాగే అనిల్ ప్రకటన గ్రంథం 19:7. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ పరలోకము నుండి
చాలు, నేను చదువుతా చూడమ్మా. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముని మీద కొనిపోబడము. ఇప్పుడు చెప్పండి, ఈ పెళ్లి ఎక్కడ జరగబోతుంది? మధ్యాకాశంలో జరగబోతుంది. ఓకే, ఆర్భాటంతో దూత శబ్దంతో. ఇక్కడ ఏం చెప్పాను నేను? పెళ్లి కుమార్తె యొక్క స్నేహితులు పెళ్లి కుమారుని ఎదుర్కొంటాకి ఎలా వెళ్తున్నారు? ఆర్భాటంతో వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఆర్భాటంతో ఉందా లేదా? ఆకాశంలో ప్రధాన దూత బూర ఊరుతుంది. గొప్ప ఆర్భాటంతో శబ్దంతో మనం ఏం చేయబోతుంటే పెళ్లి కుమారుని ఎదుర్కోబోతున్నాం. ఈ పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ దేవుడు ఆ ఆకాశ మండలంలోకి తీసుకొస్తారు, మధ్యాకాశంలోనికి. భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు మాత్రమే ఏం చేయబడతారు? ఎత్తబడతారు, ఆకాశ మండలంలోకి వెళ్తారు. అక్కడ గొర్రె పిల్ల యొక్క వివాహం జరుగుతుంది. దాని జరిగిన తర్వాత ఏముండాలి? పెళ్ళి అయిపోతే ఏం కావాలి? ఇంకా భోజనం కావాలి కదా. ప్రకటన గ్రంథం 19:7-9 తీయండి. ప్రకటన 19. ఏలుచున్నాడు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయమున వచ్చినది. ఆయన భార్య సంతోషపడి ఉత్సహించి ఆయన్ని మహిమపరిచేదము చెప్పగా వింటిని. మరియు ఆమె గొర్రె పిల్ల పెండ్లు విందుకు పిలువబడిన వారు ధన్యులని. అది ప్రకటన గ్రంథంలో ఏం రాయబడింది? గొర్రె పిల్ల పెండ్లి విందు. ఎవరా గొర్రె పిల్ల? గొర్రె పిల్ల పెళ్లి విందుకు అనగా యేసుక్రీస్తుకు పరిశుద్ధులకు వివాహం జరుగుతుంది. వివాహం అయిన తర్వాత ఏముందంట? ఏముంది? పెండ్లి విందు. దానికి పిలువబడిన వారు ధన్యులు. అందుకే మీకు కావాలంటే యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాట పాడండి. దాంట్లో చాలా విషయం మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, పెళ్లి కుమారుడు వచ్చాడు, పెళ్లి జరిగిపోయింది, భోజనాలు అయిపోయింది. పెళ్లి కుమారుడు ఏం చేస్తాడు? ఇక పెళ్లి కుమార్తె తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది జరిగేది. ఇప్పుడు మళ్ళీ మత్తయి సువార్తకు వచ్చేసేది. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోకాన్ని దేనితో పోల్చారు చెప్పండి? పెండ్లి కుమారుడితో పోలుస్తున్నాడు. ఎవరా పెండ్లి కుమారుడు? యేసు ప్రభువారు. ఎవరా పెండ్లి కుమార్తె అంటే సంఘం. ఇక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకలు అన్నారు. అంటే ఆ బుద్ధి కలిగిన కన్యకల్లోనే పెండ్లి కుమార్తె కూడా ఉంది. ఆ సంఘం అనగా మనందరము. మనకు ఏం కావాలి? ఎందుకు దేవుడు బుద్ధి కలిగిన 5గురిని బుద్ధి కలిగిన వారని, 5గురిని బుద్ధి లేని వారిని అని ఎందుకన్నాడో తెలుసా? 5గురు బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేశారంటే దే బ్రాట్ ఎక్స్ట్రా ఆయిల్. వారు నూనెని ఏం చేశారు? ఎక్కువ నూనె తెచ్చుకున్నారు వాళ్ళు. ఎందుకంటే పెండ్లి కుమారుడు యొక్క రాక ఆలస్యమైంది కనుక ఈ ఆలస్యంలో ఏం చేస్తారంటే మీరు కునికి నిద్రపోయారు. మీరు తెచ్చుకున్నటువంటి నూనె అయిపోయింది 5గురి దగ్గర. 5గురికి మాత్రమే ఎక్స్ట్రా నూనె ఉంది కాబట్టి అది ఏం చేశారంటే వాళ్ళు పోసుకున్నారు. శబ్దం వినపడింది. పెళ్లి కుమారుడు వచ్చేసిన గొప్ప శబ్దం వినపడింది. అందరూ ఈ 5గురు వెళ్ళిపోయారు. డోర్స్ క్లోజ్ చేయబడి జరిగిన సందర్భం అది. ఈ 5గురు బుద్ధి కలిగినట్టు వారు తెచ్చుకున్నటువంటి ఆ నూనె దేనికి సాదృశ్యమో తెలుసా? సిద్ధపాటుకు సాదృశ్యం. ఈ 5గురు కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, నూనె లేదు చూసారా? అది దేనికి సాదృశ్యమో తెలుసా? ఈ భూమి మీద క్రైస్తవులు వారు చెప్పుకుంటూ కూడా సిద్ధపాటు లేనటువంటి వారు. అసలు ప్రాముఖ్యమైన వాక్యాలకు వచ్చేసారు. ఈరోజు మన వాక్యాంశం ఏమని చెప్పారు? సిద్ధపాటు, ప్రిపరేషన్. యు షుడ్ నాట్ గో అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆర్ ద రాప్చర్ ఆఫ్ ద క్రైస్ట్. దేవుడి యొక్క కనురెప్పలో వచ్చేటువంటి రాకడ గురించో, దేవుడి రెండో రాకడ గురించి మనము భయపడాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడైనా మనం విచారించక్కర్లా. కానీ మనం విచారించవలసింది ఏంటయ్యా అంటే ఆ యొక్క రాకడకు ఆయన ఎదుర్కొంటానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా? విచిత్రం ఏమిటంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, 100 మెసేజ్లు వినండి, 100 మెసేజ్లు 1-2 ఇలాంటి మెసేజ్లు ఉంటాయి. ఐ కెన్ బెట్ యూ. మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి, మీరు చాలామంది ఫేవరెట్ ఉంటారు కదా మనం యూట్యూబ్లో ప్రసంగించే వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్పిన ప్రసంగాలు చూడండి. 100లో 8 ప్రసంగాలు ఇలాంటి ప్రసంగాలు ఉంటాయి. ఈరోజు ప్రసంగాలు ఎలా ఉన్నాయి తెలుసా? మోటివేషన్తో చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా పూరి ఐటమ్ చూసారా?
పూరి నేయంగానే నూనెలో ఏమవుతుంది? ఉబ్బుద్ది. దాన్ని తీసి ప్లేట్లో పెట్టుకుంటారు పక్కన. ఒక 10 నిమిషాలకి ఏమవుద్ది? మోటివేషన్ కూడా అదే. ఒకసారి నేను మారుమూసి పొందకుండా సినిమా చూశాను. లీడర్ ఎవరి సినిమా ఏదో ఉంటే చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత నేను మోటివేట్ అయిపోయాను అన్నమాట. ఇక నేనే లీడర్లా ఫీల్ అయిపోతాను. లీడర్లా ఫీల్ అయిపోయి డబ్బులు లేకపోతే ఏటీఎంలో డబ్బులు తీసుకుందామని ఏటీఎంలో కార్డు పెట్టాను. కార్డు పెట్టిన తర్వాత ఇక లీడర్లాగా ఆలోచించేస్తాను, నేను కూడా ఇక సమాజంలో వదిలిచేద్దామని నేను ఫీల్ అయిపోతాను. ఇక చూస్తే డబ్బులు బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ఇక కార్డు తీసుకున్నాను. ఇదివరకు అంటే డబ్బులు వెనక్కి వెళ్ళిపోతే వెంటనే పడిపోయాయి. కానీ నేను తీసి 2008, 2009 సంగతి చెప్తున్నాను. అప్పుడు ఏం చేయాలంటే బ్యాంక్కి వెళ్ళి ఒక లెటర్ రాయాలి మేనేజర్, అప్పుడు కానీ డబ్బులు రావాలి. సో జ్ఞానము ఉప్పొంగ చేయను, ఆత్మ క్షేమాభివృద్ధిని కలగచేయను. వాక్యం ఈ రోజున మీరు మెసేజెస్ వింటే ఆ యొక్క మోటివేషన్ స్పీచెస్కే అలవాటుపడుతున్నారు. పెద్ద పాస్టర్ అంటే ఎవరో తెలుసు మీ దృష్టిలో? పెద్ద స్టేజ్ వేసి 1 లక్ష మంది వెళ్ళి పెద్ద కీబోర్డులు పెట్టుకొని కింద నుంచి పొగేసుకొని, ఓకే, ఆయన సూట్ వేసుకొని కొంచెం గ్లామర్గా కనబడి 4 ఇంగ్లీష్ ముక్కలు చెప్పి మీరు మోటివేషన్ స్పీచ్ ఇవ్వగానే మీరు కూడా పూరిలాగా ఉబ్బిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా జీవితంలో ఉంటారు చూసారా? మీరు అన్నీ ఊరుకుంటారు, పెద్ద పాస్టర్ గారు అంటారు. ఒక సామాన్యంగా ఉండి, ఓకే, ఒక 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది ఉన్నటువంటి జనాలు ఉన్న చర్చిలోకి వచ్చి అక్కడ పెద్ద ఆర్పాటాలు అంగులు ఏమీ లేకోకుండా వాక్యం ఉన్నట్టుగా చెప్తే మీ దృష్టిలో ఆ పాస్టర్ గారు కానీ ఏది క్షేమమో, ఏది నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని కలిగిస్తుందో, ఏ వాక్యం నేను పరలోకంలోనికి నడిపిస్తుందో అది మాత్రమే నువ్వు ఆశించవలసిన వాడిగా ఉన్నావు. కానీ ఈ రోజున ప్రాబ్లం ఏంటంటే సంఘానికి వాక్యము తెలియదు. ఏం తెలియదు? సంఘానికి వాక్యం తెలియదు. సంఘానికి వాక్య వివేచన ఉండదు. ఏది వాక్యమో, ఏది వాక్యం కాదో, ఏ దైవజనుడు నిన్ను ఆత్మీయంగా నడిపిస్తున్నాడో, ఏ దైవజనుడు నిన్ను భక్షిస్తున్నాడో తెలియనటువంటి అమాయకంగా సంఘం ఉంది. కారణం ఏంటో తెలుసా? కాపర్ది కాదు తప్పు, సంఘాలది. వాక్యం తెలియదు ఈ రోజున మనకి. కొంతమందికి వాక్యాన్నే ప్రేమిస్తారు, జ్ఞానం సంపాదించుకుంటారు తప్ప వారి జీవితంలో ఆ జ్ఞానం ఎంతో పెరిగిపోతే నీకేమవుతుందంటే ఉప్పొంగ చేసేస్తుంది నేను. అది కూడా మంచిది కాదు. ఆత్మ మాత్రమే నేను క్షేమాభివృద్ధిలోకి నడిపించేది. అంటే దేవుని ఆత్మ నేను క్షేమాభివృద్ధిలోకి నడిపిస్తాను. నీకు వాక్యం ఎంత బాగా తెలిస్తే దేవుడు లెక్క అంత బాగా అడుగుతాడు. రేపు తెలుసా మీకు? మీరు ధన్యులు. ఇక్కడ నిల్చున్నవాడికి 2 తీర్పులు ఎందుకంటారో తెలుసా? మీకంటే ఎక్కువ వాక్యం తెలుసు. మాకు వాక్యం ఎక్కువ తెలిసినప్పుడు ఏం చేయాలి? ఎక్కువ పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి దేవుడు ఇస్తాడు, లెక్క ఎక్కువ అడుగుతాడు. మామూలు ఏం చేస్తాడు? కొంచెం కన్సిస్టెంట్ ఉంటుంది. అడిగి తెలియక నువ్వు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. తెలిసి తప్పు చేస్తే ఊరుకుంటాడా? లెక్క అడుగుతాడు. అది కాబట్టి వాక్య జ్ఞానం కాదు, ఆ వాక్యాన్ని మన జీవితంలో ఎంత నెరవేరుస్తున్నాం అనేటువంటిది ప్రాముఖ్యమైనది. ఈ బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధపాటు లేదు. ఈ బుద్ధి కలిగిన వారికి సిద్ధపాటు ఉంది, బుద్ధి లేని వారికి సిద్ధపాటు లేదు. నాకు బాగా గుర్తు, చాలాసార్లు మీకు కూడా చెప్పినట్టు. చిన్నప్పుడు నేను చదువుకున్నటువంటి తెలుగు నావెల్లో కథ ఉండేది, సుమతి, కాలమతి, మందమతి అనేటువంటి కథ. ఈ సుమతి, కాలమతి, మందమతి ఏంటంటే ఒక నదికి ప్రక్కగా ఒక చిన్న పాయ అన్నమాట, చిన్నది. ఈ పాయ నుంచి నదికి కనెక్షన్ ఉండదు. ఈ చిన్న పాయలో చక్కగా ఉంటూ హ్యాపీగా జీవిస్తున్నాయి. కానీ వీళ్ళకి తెలుసు, వేసవికాలం వచ్చినప్పుడు, సమ్మర్ వచ్చినప్పుడు ఎండకి ఎండిపోతే ఈ పాయ మనకు ప్రాణాలు పోతాయి కనుక సమ్మర్ వచ్చే ముందు మనం ఏం చేయాలి? ఈ కొద్ది నీళ్ళలోనే మనం ఈదుకుంటూ ఆ నదిలో కలిసిపోవాలి. సుమతి ఏం చేసింది? పేరే సుమతి. సుమ అంటే మంచి అని అర్థం. మందమతి, మందం అన్నమాట. ఓకే, పేరులో చాలా అర్థాలు ఉంటాయి. సుమతి ఏం చేసిందో తెలుసా? వేసవకాలం రాకముందే నీళ్లు బాగా సమృద్ధిగా ఉండగానే ఏం చేసింది? ఈ పిల్ల కాలంలో నుంచి నదిలో కలిసిపోయింది. ఈ కాలం అవుతుంది చూసారా? అప్పుడే కంగారే ఉందిలే, అంటే చాలా రోజులు ఉన్నాయి కదా, ఒక 5-6 నెలల టైం ఉందిలే రావడానికి. ఇప్పుడు ఏముంది, మనకు నీళ్ళు తెలుస్తూ ఉంటాయి ఇంకిపోతుంటే అని ఏం చేసిందంటే ఇంకిపోయే పరిస్థితి వచ్చేదాకా కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు దానికి మేలుకుంది. ఇది వెళ్తా ఉంటే కొన్ని చోట్ల నీళ్ళు లేవు, కంటిన్యూస్గా వెళ్తుంటే నీళ్ళు లేవు, దొల్లుకుంటూ ఇక ఊపిరాడక అలాగ కొంచెం చేప బయట ఉంటే చచ్చిపోతే కొంచెంసేపటికి, మరి కొంత దూరం వెళ్తే మళ్ళీ మనుషులు నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ కొంచెం దూరం వెళ్తే అది నీళ్ళు లేవు. అలా ఏదో ఒక చావున బ్రతుకో చావు అన్నట్టుగా మొత్తం మీద అతి కష్టం మీద చావు అంచు వరకు వెళ్ళి నదిలో కలిసింది. ఎవరది? కాలమతి. బాగా వింటారండి, చేపలు కదా బాగా వింటారు మీరు.
గట్టిగా చెప్పట్లేదు, దీంట్లో చాలా ఆత్మీయ అర్థం ఉంది దీంట్లో. ఇప్పుడు మందమతి ఏం చేస్తుంది? ఈ పని పాటలు ఇవాళ అలాగే చెప్తారు. వేసవికాలం చాలా సమయం ఉంది కదా, మనకు తెలియదా? ఇలాంటి ఎన్ని వేసవికాలం మనం చూడలేదు, ఎన్నిసార్లు వెళ్ళి వచ్చేయలేదు మనం. ఇక అక్కడికి వెళ్తే మనకి పెద్ద పెద్ద తిమ్మింగ్లాలు ఉంటాయి, తిని పడేస్తాయేమో. సో ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కదా, ఏముందిలే ఇంకా టైం ఉందిలే అని ఏం చేసింది? కాలాన్ని అలాగ పోస్ట్ పోన్ చేసుకుంటుంది. బద్ధకం. మందమతి కదా, వెళ్ళొచ్చులే వెళ్ళొచ్చులే, ప్రార్థనకి ఏముంది వెళ్ళొచ్చులే, యూత్ క్లాస్కి ఏముంది వెళ్ళొచ్చులే, ఉపవాసం ఏముంది వెళ్ళొచ్చులే, బైబిల్ ఏముంది చదువుకోవచ్చులే అని అలాగ చేస్తూ చివరికి ఏం చేసింది? ఇది ఎండిపోయింది. వెళ్తుంటే కొంచెం కూడా నీళ్ళు లేవు, నీళ్ళు ఉంటే ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎండిపోయింది కాబట్టి ఏం చేసింది? ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఈ కథలో మీరు ఏమర్థం చేసుకున్నారు? సుమతి కాలమతి బ్రతకడానికి కారణం సిద్ధపాటు. ముగ్గురికి నదిలోకి వెళ్ళాలని ఆశ ఉంది. ఆశ ఒకటే మనల్ని ఏం చేయదు? నడిపించదు. నదిలోకి చేపలు ఆశ ఒకటే మనల్ని పరలోకానికి నడిపించదు. మరి ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు ఉంటేనే మనం పరలోకానికి చేరుకోవాలి. ఆశ ఉంటే సరిపోదు. అందరికీ ఆశ ఉంది కదా, ఎవరికి ఉండదు? వెళ్ళి ఎవరిని అడుగు క్రైస్తవుని, అయ్యా పరలోకం వెళ్ళాలా అంటే ఏమంటాడు? ఆలోచించుకోకుండా చెప్తాడు. ఏమని? అయ్యా నాకు వెళ్ళాలి ఉంది అయ్యా. ఆశ. The desire does not lead you to the eternal life, but the preparation will lead to your eternal life. ఆశ మనల్ని పరలోకానికి నడిపించదు, కానీ మన సిద్ధపాటు మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? దేవుని దగ్గరికి నడిపిస్తుంది. 10 మంది ఉన్నారు, అందరూ తెచ్చుకున్నారు కాకడాలు, అందరూ తెచ్చుకున్నారు కూడా, కానీ 5 మాత్రమే ఏం చేయబడ్డారు? పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. ఎందుకంటే సిద్ధపాటు వారి దగ్గర ఉంది. వాళ్ళు సిద్ధపడ్డారు, ప్రిపేర్డ్గా ఉన్నారు. చీకటి పడింది, ఎందుకంటే ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి ఏం చేశారంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఆ ఎక్స్ట్రా ఆయిల్తో వాళ్ళు సిద్ధపాటు ఉండటం వల్ల పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. లోపలికి వెళ్ళిపోయారు, కలుపు క్లోజ్ చేసి. అక్కడ చాలా బాధ కలిగించే ఒక మాట ఉంది తెలుసా? 12వ వచనంలో, మత్తయి సువార్త 25:12 చదవండి మీరు. చాలా బాధ కలిగించేటువంటి మాట ఉంటుంది, చూడండి, చదవండి. మత్తయి 25:12 చదవండి. అక్కడ మేము నెరుగునని మీతో నిశ్చయముగా. పెళ్లి కుమారుడు ఆ కన్యక, బుద్ధి లేని కన్యకతో ఏం చెప్తున్నాడు? మీరు ఎవరో? పెళ్లి కుమారుడు అంటే ఎవరు చెప్పండి అమ్మా? యేసు ప్రభువు. ఈ కన్యకలు అంటే ఎవరు? సిద్ధపాటు లేనటువంటి వారు. మనమని నేను అంటలేదు, మనమే, సంఘమే. దేవుడంట సిద్ధపాటు కలిగి లేకపోతే ఆయన గేట్ దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా నేను డోర్ది అంటే ఏమంటారంట? ఐ డోంట్ నో హూ ఆర్ యు. సొంత తండ్రి తన కుమారుడిని నువ్వెవరు నాకు తెలియదంటే, తప్పిపోయిన కుమారుడు ఆస్తి మొత్తం తీసుకెళ్ళిపోయాడు, సిటీకి వెళ్ళిపోయాడు, హైదరాబాద్, బెంగళూరు, శుభ్రంగా గుర్ర పందాలు, వ్యభిచారం, తాగుడు, ఫ్రెండ్స్ అన్ని పాడు చేశాడు. మళ్ళీ ఇంటికి వచ్చాడు. అప్పుడు తండ్రి అనాలి, నువ్వెవరు నాకు తెలియదురా. వాడి పరిస్థితి ఎలా ఉంటుంది కదా? సొంత తండ్రి నువ్వెవరో నాకు తెలియదంటే, ఇక్కడ అదే చూస్తున్నాం 12వ వచనం. దేవుడు ఏమంటున్నాడంటే మీరెవరో నాకు తెలియదు. కారణం ఏంటి? సిద్ధపాటు లేకపోవడం. సో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మాటలు లేదా ప్రసంగం దేని గురించి అండి? సిద్ధపాటు. ఇప్పుడు అసలైన ప్రసంగంలోకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మీ గుండెల్లో రాయబడుతుంది. ఇప్పుడు అప్పుడే స్టార్ట్ చేశారంటే పైన అయిపోయింది. ఇప్పుడు ప్రసంగంలోకి వెళ్తే ఎలాగా అనుకున్నాను, టెన్షన్ పడకండి. క్లుప్తంగానే నేను ముగిస్తాను. 11:30కి ఎక్కాను నేను. ఇప్పుడు కల్లా దిగాలి అంటే 11ంటికి ఎక్కాను, సారీ 12ంటికల్లా దిగిపోవాలి. ఇంకా పావు గంట ఉంది, పావు గంటనే నేను ముగిస్తాను, టెన్షన్ పడదు. ఓకేనండి? భోజనాల దగ్గరకు వచ్చి లేట్ అయినా ఆగుతాం. అమ్మ ఉంటూ కూర అయిపోయింది, పొయ్యి మీద ఉంటే తెచ్చేస్తున్నాం అంటే ఆగుతాం. కానీ మందిరానికి వచ్చిన తర్వాత కోపం వస్తుంది. ఎందుకని? మాస్టర్ గారు కనుక ఒక 10 నిమిషాలు ఎక్కువ చెప్పాడు అనుకోండి, బాధ వచ్చేస్తుంది. కానీ వాస్తవం కూడా లేకపోలేదు. పాపం కొంతమంది పెద్ద వయసు వాళ్ళకి ఏముంటుంది? షుగరు, బీపీ ఉంటుంది. వాళ్ళు ఉందామనుకున్న లోపల ఏం చేస్తుంది? అది ఉండదు, నీరసం వచ్చేస్తుంది. కాబట్టి 12ంటికల్లా ముగిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. చూడండి, రూతు 3:3 సిద్ధపాటుని ఎలాగో రూతు జీవితంలో నుంచి చూద్దాం. రూతు జీవితంలో నుంచి రూతు ఎలా సిద్ధపడిందో మీకు చూపిస్తాను త్వరగా. రూతు 3:3 వెళ్ళుము. 4 అయిపోయినాయి. ఇక్కడ 3:5 చదవండి. 3:5 ఆమె నువ్వు సెలవిచ్చినదంతయు చాలు సార్. రూతు సంఘం అంతే కదా. బోయజ్ ఎవరు ఇక్కడ? పెళ్లి కుమారుడు అంటే యేసు ప్రభువుకు సాదృశ్యం. రూతు కథలో కూడా రూతు సంఘము, ఓకే, పెళ్లి కుమార్తె. బోయజు
పెళ్లి కుమారుడు, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు వివాహం అవ్వాలి. అర్థమవుతుందండి. వివాహం అవ్వడానికి ముందు రూత్ ఏం చేసింది, అత్తగారు ఏం చేసింది, బోయజ్ దగ్గరికి వెళ్ళమంది. వాళ్ళకు ఒక ఆచారం ఉంది. ఓకే, అతడు మనకి చుట్టమవుతాడు కాబట్టి నీకు వివాహం చేసుకుంటానికి ఆయనకు మాత్రం అర్హత ఉందని వెళ్ళమని, అది వాళ్ళ ఆచార ప్రకారం. సరే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బోయజ్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసు ప్రభు వారికి సాదృశ్యం. అయితే ఇక్కడ రూతు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే సంఘం అనగా ఆ యొక్క పెళ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు రూత్ ఎలా సిద్ధపడిందో మీకు చూపిస్తాను. మొదట ఏం చేసిందంటే చూడండి, స్నానము చేసి, మొదటి ఏంటండి అంటే షీ వాష్డ్ హర్సెల్ఫ్. స్నానం చేయడం అంటే ఏంటంటే పరిశుద్ధమైన జీవితం. మీరు చూపిస్తాను చూడండి. ఆదికాండము 35వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు త్వరగా. ఆదికాండము 35 1 నుంచి 3. వెళ్ళి నివసించి నీ సహోదరుని యోసేపు నీవు పారిపోయినప్పుడు బలిపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారందరితోనూ మీ యుద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని, అది ఏం చెప్పాడు యాకోబు? బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఓకే, బేర్షెబా నుంచి మాంగర్ దగ్గరికి వెళ్ళాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎబ్బోగ్రేవు దగ్గర దేవుడిని పెరిగిలాడి కుటుంబాన్ని తీసుకొని మళ్ళీ బయలుదేరాడు. ఇప్పుడు అన్నం చంపేస్తాడని భయం వేసింది. ఇప్పుడు అన్నకి క్షమించేశాడు తమ్ముడిని. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడు అన్నాడు, ఒక బలిపీఠం కట్టిన తర్వాత కట్టమని చెప్పినప్పుడు యాకోబు తన ఇంటితో వారితో తన చుట్టూ ఉన్న వారందరితో ఏం చెప్తున్నాడు? మీ దగ్గరున్న అన్ని విగ్రహాలను తీసివేసి నిన్ను నీవు స్నానం శుద్ధి చేసుకో, శుచి చేసుకొని నూతన వస్త్రాలు కట్టుకో. Do you know what is the primary thing for the preparation of the to encounter with the Christ return? దేవుని రాకడకు ఆయన ఎదుర్కొనడానికి మనకు కావాల్సిన సిద్ధపాట్లు మొట్టమొదటి ఏంటి తెలుసా? పరిశుద్ధమైన జీవితం. ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరికంటే ఈ యేసు ప్రభు ఒక్కడే ఎందుకు ప్రత్యేకమైన తెలుసా? చాలా లక్షణాలు, అందరికీ కొన్ని లక్షణాలు కలవచ్చేమో, కానీ ఈయన ఒక్కడే ఎందుకు ప్రత్యేకమైన తెలుసా? ఇది ఒక్కడే పరిశుద్ధత గురించి మాట్లాడతాడు. ఈయన ఒక్కడే పరిశుద్ధత గురించి మాట్లాడతాడు. ఈయన ఒక్కడే పరిశుద్ధత గురించి అడుగుతున్నాడు. ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధంగా ఉండండి. క్రైస్తవ జీవితము పరిశుద్ధతతో కూడినటువంటి జీవితము. చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుబడి చెల్లించేసుకుంటారు, మళ్ళీ వాళ్ళ రోత జీవితంలోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. కానీ ఒక రక్షణ కలిగినటువంటి వ్యక్తి, మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రత్యేకంగా ఉంటాడు. పరిశుద్ధత, ప్రత్యేకత, ప్రతిష్టత మూడు కూడా ఒకటే అర్థాన్ని సూచిస్తుంది. ప్రత్యేకత, లోకంలోనే ఉంటాము, లోకం నుంచి వేరు చేయబడతాము. సముద్రంలోనే పడవ ఉంటుంది, కానీ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు పడవలకు రాదు. నదిలోనే తామర పువ్వు ఉంటుంది, తామర ఆకు ఉంటుంది, నీళ్ళలోనే ఉంటుంది, కానీ నీళ్లు తామర ఆకు మీదకి రావు. వచ్చినవి ఏమైపోతే వెళ్ళిపోతాయి. అది ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. మరొక మాట చెప్తాను, పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటో తెలుసా? దేవునికి సమీపంగా వెళ్ళటం. పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటో తెలుసా? మనం కడుక్కోవడం, మన మురికి నుంచి మనము కడగబడటం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు. కొంతమంది పెద్ద ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నారు. తెలుసా మీకు? పెద్ద ప్రాంతం నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళకండి, ఎందుకంటే సాతాను మనకంటే తెలియదు. ఈ చెవులోకి దేవుడు వాక్యం వెళ్ళకుండా ఏం చేస్తాడంటే నిద్ర అనేటువంటి దాంట్లో మిమ్మల్ని జారుకునేలాగా చేస్తాడు. వెళ్ళకండి. సో మొట్టమొదటి చూడండి, మొట్టమొదటి ఏంటది? పరిశుద్ధంగా జీవించు. 2 కొరింథీ 7:1 త్వరగా. 2 కొరింథీ 7:1 త్వరగా. మరొకడు అనిల్ 51:2 కీర్తన 51:2. చాలు. భయముతో పరిశుద్ధతను ఏం చేయాలంటే మనము సంపూర్ణంగా చేయాలి. పరిశుద్ధం రావాలంటే ఏం కావాలి? భయం కావాలి. దేవుడికి భయం అంటే తెలుసా? దేవుని ఆజ్ఞను ఫాలో అవ్వటం, దేవుని విశ్వాసంతో ఉండటం, దేవుని మాట వినటం. చూడండి, ఇంకా చాలా ఉన్న రిఫరెన్స్లు కానీ అవన్నీ నేను చూపించలేదు, కానీ సమయం అయిపోతుంది. రెండో చదవండి. రెండోది రూతు 3:3 రెండోది. మొదటి స్నానం చేసి కదా,
తైలం రాసుకొని. రెండోది ఏంటమ్మా? సిద్ధపాటు కావాలంటే ఏం కావాలి? రెండోది తైలం రాసుకోవాలి. తైలం రాసుకోవడం అంటే ఏంటి తెలుసా? మీరు ఈ తూర్పులో ఉన్నటువంటి ఈస్టర్న్ పీపుల్ అందరూ కూడా ఏం చేస్తారు, బైబిల్లో కూడా చూడండి చాలా చోట్ల మరి ఈ ఆయిల్ని వాళ్ళు ఉపయోగిస్తారు. ఈ ఆయిల్ దేనికి ఉపయోగిస్తారంటే ఈ నూనె వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవడం కోసం, ఫ్రాగ్రెన్స్ సువాసన రావడం కోసం వాటిని ఉపయోగిస్తారు. మీకు గుర్తుందా? యేసు ప్రభు సీమోన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పాదాల మీద మగ్ధలేయ మరి ఏం చేసింది? అత్తరు పోసింది, ఫ్రాగ్రెన్స్ ఆయిల్. మీరు యాకోబు పత్రికలో ఆఖరి అధ్యాయంలోకి వెళ్ళండి. ఒక రోగిగా ఉంటే సంఘ పెద్ద కాపరి సంఘ పెద్దను తీసుకుని ఇలా ఇంటికి వెళ్ళి ఏం చేయాలంట? ప్రార్థన చేసి నూనె రాయాలి. నూనె అంటే ఎవరుకుంటారు అక్కడ? మామూలు కొబ్బరి నూనె రాయటం కాదు, మెడిసిన్గా ఉపయోగిస్తుంది. ఈ నూనె ఏమవుతుంది? ఈ తైలము మెడిసిన్గా ఉపయోగపడుతుంది, అలాగే శరీర ఫ్రాగ్రెన్స్కి ఉపయోగపడుతుంది. అయితే ఈ తైలంతో ఏం చేస్తారు? అభిషేకం చేస్తారు అన్నమాట. సో తైలము రాసుకున్నటువంటి ఏంటో తెలుసా? ఎనాయింటింగ్ హర్సెల్ఫ్, ఎనాయింట్ చేయబడతాం, అభిషేకించబడతాం అంటే ఆత్మ చేత నడిపించబడతాం. మొదలు స్నానం చేయాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి, సిద్ధపాటు కావాలంటే. రెండోది ఏం చేయాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. చూడండి, చాలా వచనాలు ఉన్నాయి రిఫరెన్స్, అవన్నీ నేను చూపించను. కానీ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 8, 12, 13 వచనం అనుకుంటా. సార్ తీయండి. రోమిలికి రాసిన పత్రిక 8, 13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులెందురు. వీళ్ళు ఎవరి చేత నడిపించబడుతున్నారంట? దేవుని ఆత్మచేత నడిపించబడతాం. మనం ఎవరు అవుతామంట? దేవుని కుమారులు. మీకు తెలుసా, మారు మనసు పొందితే మన జీవితంలో జరిగేటువంటి ఒక గొప్ప బహుమానం, దేవుడు మనకి ఇచ్చే బహుమానం ఏంటి చెప్పండి అన్నా? అర్థం కాదు. మనసాక్షి కాదు, పరిశుద్ధాత్మ కాదు, వరాల తర్వాత. ఎస్, సాల్వేషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఎవర్, గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ హ్యాస్ గివెన్ బై ద గాడ్. రక్షణ దేవుడు అనుగ్రహించిన గొప్ప బహుమానం. అయితే ఇంకో బహుమానం ఏంటి తెలుసా? రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ మనలోకి వస్తాడు. హల్లెలూయా. తెలుసా మీకు ఈ విషయం? దేవుని ఆత్మ మనలోకి వస్తుంది. దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడతాం? నడిపించబడతాం. ఇప్పుడు డ్రైవర్ సీట్లో దేవుని కూర్చోబెడతాం. డ్రైవర్ సీట్లో నువ్వు దేవుడు కూర్చోబెట్టకపోతే ఏమవుద్ది? లోకం చేత, శరీరాశల చేత నడిపించబడతారు. చాలామంది మా కాలేజీలోకి వచ్చే అమ్మాయిలు కాలేజీ బస్సు దాకా వస్తారు. ఆ బస్సు నుంచి కాలేజీ లోపలికి రారు, అలా బయటికి వెళ్ళి అలా వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం కాలేజీ అయిపోయి బస్సు స్టార్ట్ అయ్యే వరకు మళ్ళీ బస్సుకి వచ్చేస్తారు. ఎవరి చేత నడిపించబడుతున్నారు? సినిమాల చేత నడిపించబడుతున్నారు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ చేత నడిపించబడుతున్నారు. దేవుని ఆత్మ కలిగినటువంటి వారు దేవుని ఆత్మ చేత నడిపించబడితే, చాలా మంది లోకం చేత నడిపించబడుతున్నారు, శరీరాశల చేత నడిపించబడతారు. ఎందుకంటే నేను ఇంకా క్లుప్తంగా, ఇంకా వివరంగా నేను చెప్పలేదు. సో సిద్ధపాట్లు రెండోటి కావాల్సిన ఏంట? తైలము చేసి రాసుకుని స్నానం చేసి, మొదటిది అంటే పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. రెండోది తైలం రాసుకొని అంటే ఆత్మచేత నడిపించబడాలి. మూడోది చూడండి, నీ బట్టలు కట్టుకొనుట, కొత్త బట్టలు వేసుకోవాలి. ఏమండి, ఏ బట్టలు వేసుకోవాలి? మీకు రెఫరెన్స్ నేను చూపించిన కానీ చెప్తాను. ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు మనకు మొట్టమొదటి దంపతులైనటువంటి ఆదాముకి దేవుడు బట్టలు వేసాడా లేదా? అలా సిగ్గు వచ్చినప్పుడు తెలియలే పాప. ఏ బట్టలు వేసాడు దేవుడు చెప్పండి? లూయిస్ ఫిలిప్ కదా, లినిన్ కాటన్. ఏ బట్టలు వేసాడు? ఎందుకు చర్మం బట్టలు వేసాడు దేవుడు? నోటితో ఆకాశం కలుగుగాకంటే కలిగింది, భూమి కలుగుగాకంటే కలిగింది. ఎందుకు కావాలనే చర్మం బట్టలు వేసాడు? ఏ ఆకులతో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్, ఏదైనా కొత్త మెటీరియల్తో మంచి వస్త్రం తయారు చేయొచ్చుగా, తెల్లటి వస్త్రాలు. ఎందుకు? చర్మపు చొక్కాలు తొలగించాడు. అక్కడ ఒక ఆత్మీయ సత్యం ఉంది. ఎందుకో తెలుసా? ఆ చర్మాలు ఆత్మీయంగా వారికి ధరింపు చేయాలి అంటే బలి జరగాలి. అందుకే జంతు బలి జరిగింది. యేసుప్రభువు వారికి బలికి సాదృశ్యం. చంపిన తర్వాత అప్పుడు రక్షణ అనేటువంటి వస్త్రాలు వారికి ధరింపజేశారు. మీకు ఇంకా జ్ఞాపకం చేస్తాను. లోకాసు వార్త 15:22 తర్వాత చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత తండ్రి చేసిన ఫస్ట్ పని ఏంటి? స్నానం చేయించి, తలకు నూనె రాసి, కొత్త బట్టలు వేసాడు, కాళ్ళకి చెప్పులు వేసాడు, చేతికి వస్త్రం. అంటే ఏంటి తెలుసా? మొట్టమొదటిది రక్షణను కొనసాగించడం. సిద్ధపట్లు ఏం చెప్పాను? ఒకసారి చూపించండి అందరూ.
కాంగ్రెస్ అస్త్రం కాదు, సార్ చూపించండి పర్లేదు. పెళ్ళికి పరలోకం వెళ్ళాలనుకున్నారు చూపించండి, మిగతా వాళ్ళు అక్కర్లేదు. చూపించండి అమ్మా. 5 ఎన్ని చెప్పాను ఇప్పుడు? మొదటి స్నానం అంటే పరిశుద్ధంగా జీవించడం, రెండోది తైలం రాసుకోవడం అంటే దేవుని ఆత్మచేత నడిపించడం, మూడోది బట్టలు వేసుకోవడం. ఏ బట్టలు? ఏ బట్టలు ఇది? రక్షణ అనేటువంటి బట్టల్ని వేసుకోవాలి, ఆ బట్టలతో కొనసాగాలి. ఇంకొక రకమైన బట్టల మీద చూపిస్తాను చూడండి. కొలసి 3:12 త్వరగా. కొలసి 3:12 టైం అయిపోతుంది, నేను అన్నయ్యకి చెప్పాలి సమాధానం మళ్ళీ. కొలసి 3:12 పరిశుద్ధులను తగినట్లు జాలిగల మనస్సు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఏ బట్టలండి ఇవి? లెనిన్ కాటనా? లూయిస్ ఫిలిప్పా? అమెరికన్నా? ఇప్పుడు ఏమంటుంది? పీటర్ ఇంగ్లాండా? ఈ బట్టల పట్టుచీరా? ఏ బట్టది చెప్పండి అమ్మ. గద్వాల బట్ట ఏంటిది? ఆ గమ్ముడు ఒకడవే. ఏ బట్టమ్మా చెప్పండి ఒకసారి. పట్టుచీర ఇప్పుడు కట్టుకోలేదా? మామూలు కడతారండి, ప్రతి సంవత్సరం కడతారు క్రిస్మస్కి. పట్టులో రకాలు ఉంటాయి కదా, తెలీదా మీకు? కంచిపట్టు సరదాగా నవ్వించడాకే, నాకు సీరియస్గా చూడకండి బాబు మీరు. కంచి బెనారస్ వస్తున్నాయి, మెల్లగా వస్తున్నాయి ఇప్పుడు. కంచిపట్టు, బెనారస్ ఇంకా కట్టుకోండి, తప్పేం కదా. దాని గురించి నేను విమర్శించట్లేదు మిమ్మల్ని. ఇవి కాదంట బట్టలు. ఏ బట్టలు కట్టుకోమన్నాడు ఆయన దేవుడు? జాలి గల మనస్సు, దయాళత్వము, వినయమును, సాత్వికము, దీర్ఘశాంతము అను బట్టలు ధరించుకోండి. మొదటి బట్టలు ఏంటి? దీనికి ముందు చెప్పారు, రక్షణ వస్త్రం. రెండవ వస్త్రం ఏంటి? జాలి, దయ, వినయము, సాత్వికం, దీర్ఘశాంతము ధరించుకోండి. మీరు ఎన్నింటి జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకటే కనపడుతుంది. నిన్ను నీ దేవుని పూర్వమంతో పూర్వ మనసుతో ప్రేమించాలి, నిన్ను వలని పొరుగు వాళ్ళు ప్రేమించాలి. అదే కనపడుతుంది ఇక్కడ. మొదటి రక్షణ, దేవుడు ప్రేమించే వాళ్ళు రక్షణ పొందుతారు. ఈ రెండోది ఏంటి? జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికం, దీర్ఘశాంతం. ఎవరి కోసం? ఇతరులకు చూపించేది. అంటే నిన్ను వలని పొరుగు వాళ్ళు ప్రేమించాలి. జాలి అంటే ఏంటి తెలుసా? ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయి అనుకోండి, అయ్యో యాక్సిడెంట్ అయ్యింది అని జాలి పడతాం. దయ అంటే ఏంటి తెలుసా? ఈ జాలి పని మనం అని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతాం. ఇది దయ. జాలికి దయకి రెండు ఒకేలా కనిపిస్తాయి, కానీ ఇంత డిఫరెన్స్ ఉంటుంది. జాలి అంటే వాడు పడిపోతే దెబ్బ తగిలితే అయ్యో అంటాం, ఎమోషన్ మనం చూపించడం, మన భావోద్రేకాన్ని అక్కడ కనపరచడం. కానీ ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించడం ఉంది చూసారా, అది దయ. ఒక క్రైస్తవులుగా మనం ఏం చేయాలి తెలుసా? జాలి, దయ, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ధరించుకోవాలి. మీకు విషయాన్ని చెప్తాను, ఒళ్ళు బొగుర్చి పొడిచే విషయాన్ని మీకు చెప్తాను. మన భారతదేశంలో జరిగిన సంఘటన మీకు చెప్తాను. 18వ శతాబ్దంలో స్త్రీలు, అగ్రవర్ణాల స్త్రీలు, వర్ణాల వాళ్ళు, ఈ నిమ్న జాతి ఉన్నటువంటి స్త్రీలు పై వస్త్రం వేసుకుంటా కూరుకునేవాళ్ళు కాదు. కేరళలో వాళ్ళు కనుక వీధుల్లోంచి వెళ్ళేప్పుడు పై వస్త్రం వేసుకోకూడదు, అంతే. పాపం వాళ్ళు సిగ్గుతో తలదించుకొని కొంతమంది వ్యతిరేకించి ఎవరైనా వేసుకుంటే వాళ్ళు రొమ్ములు కోసేసి వాళ్ళ బరువును బట్టి ట్యాక్స్ వేసేవాళ్ళు. భారతదేశంలో జరిగిన విషయం. మీరు కావాలంటే గూగుల్కి వెళ్ళి సర్చ్ చేయండి. ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి ఒక క్రైస్తవ మిషనరీ చార్లెస్ మీడ్ అనేటువంటి ఆయన పోరాడి ఇంగ్లాండ్ దాకా వెళ్ళి, అప్పుడు మనం ఎవరు పరిపాలించేవాళ్ళు అంటే మన భారతదేశంలో వీళ్ళు పరిపాలించేవాళ్ళు కాబట్టి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఏమని? ఎవరైనా సరే పై వస్త్రం లేకుండా ఉండాల్సిన అవసరం లేదు, అందరూ ఏ జాతికి చెందిన వాళ్ళైనా పై వస్త్రం వేసుకోవాలి అని ఒక నిబంధన తీసుకు. ఇప్పటికీ ఆయన విగ్రహానికి దండలేసి ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నారు ఈ రోజుకి కూడా. నేను చెప్పేది సత్యం, అర్థమవుతుందా? ఎందుకు మాట చెప్తున్నానంటే, ఎంతసేపు నేను ఎందుకు నేనే కనపడాలి, నేనే గొప్ప, నేనే. పక్కవాడిని ప్రేమిద్దాం, పక్కవాడికి సహాయం చేద్దాం. మనతో పాటు పక్కవాడిని కూడా, వాడిని కూడా సహోదరుడుగా, మన తోటివాడిగా చూద్దాం, మెచ్చుకుందాం. అసూయతో, ద్వేషంతో, పగతో, కక్షతో మహా బతికితే 60 ఏళ్ళు బతుకుతాం, 70 ఏళ్ళు బతుకుతాం. ఈ జీవితం అంతా ఈ కక్షలు, కార్పణ్యాలు, అసూయ, ద్వేషాలతో బతికి ఏం సాధిస్తాం? నెమ్మదుంటుందా? అసూయ, ద్వేషం, కక్ష ఉన్నవాడికి ఏముంటుంది తెలుసా? నువ్వులు చేతితో పట్టుకున్నట్టు ఉంటుంది. నువ్వు చేతితో పట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది. ఎవరు కాలుతా? ఆడ మనమే కాలుతాం. మనలో కోపం, ద్వేషం, అసూయ అంటే మనకు తెలియకుండా మనమే లోపల రగిలిపోతూ ఉంటాం, పాడైపోతూ ఉంటాం. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోండి. చర్చకు వచ్చి నిన్న మీరు చూసారు లేదు, ఫేస్బుక్లో, యూట్యూబ్లో వచ్చింది. నర్సాపురంలో చర్చిలో పులిపేట మీద కొట్టుకుంటారు పాస్టర్లు, చొక్కలు పట్టుకొని లాక్కొని. చూడలేదు మీరు? చూసారా? మీరు అదృష్టవంతులు. కావాలంటే యూట్యూబ్కి వెళ్ళి చూడండి. ఎక్కడుంది సమాధానం?
నేను ఒక రోజు 8 నెలల క్రితం ఇప్పుడు మల్కీపురం అనే ఊర్లో వాకింగ్ చెప్పడానికి నా ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాను. అది కింద సింగిల్ స్టేర్ ఉందన్నమాట. కింద చర్చి లాగా ఉంది, పై కింద చర్చి లాగా ఉంది. ఆయన అడిగారు, అరే ఫ్రెండ్ కదా బావగారు ఏంటిది అంటే, పొద్దున్నే ఒకలేమో కింద ఆరాధన చేస్తారంట, మధ్యాహ్నం ఇంకొకటి పైన ఆరాధన చేస్తారంట. ఇప్పుడు నేను వెళ్ళింది ఎక్కడికి? మధ్యాహ్నం ఆరాధనకి. ఎవరిని ఆరాధిస్తున్నారు? ఏదో అసలు ఆరాధన దేవుడి దగ్గరికి వెళ్తుందా అసలు? ఇక్కడేమో కింద ఒక సంఘం అంట, అంటే వీళ్ళల్లో వీళ్ళకి ఏమి లేదు, సఖ్యత, ప్రేమ. సంఘానికి వచ్చిన మనము గ్రూప్స్గా ఉండకూడదు. దేవుడు మనం అందరం ఎవరో ఒక్కటే. అసూయ, ద్వేషము, పగ, కక్ష ఇలాంటి వారికి మనం అలాంటి వస్త్రం ధరించుకోవాలి. 3 అయిపోయింది. 4వది అయిపోయింది. ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, టైం అయిపోయింది. 4వది ఏంటమ్మా చూడండి, స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళ్ళుము. ఇదంతా చెప్పాలని చాలా టైం పడుతుంది. కలం అంటే ఈ బియ్యం అన్ని బస్తాలు అనేవి ఒక రౌండ్గా చేస్తారు చూస్తే అది కలం. కలం దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటి తెలుసా? కమిట్మెంట్. నేను రిఫరెన్స్ చూపించిన కానీ కొలస్సీ 3:10 పౌలు చెప్తాడు. ఏమంటాడు తెలుసా? దేవుడి కోసం సమస్తాన్ని నేనేం చేశాను? పెంటతో ఎంచుకున్నాను అన్నాడు. మోషే ఎందుకు సాత్వికుడు? పలకలు పైనుంచి కిందకి ఇస్తున్నందుక? కోపంతో ఐగుప్తుని చంపేసినందుక? మరి ఎందుకు సాత్వికుడు? దేవుడు ఏమన్నాడు? అన్నాడు లేదు, దేవుడు చెప్పిన మాట నేను చెప్పే మాట. మోషేనేమన్నాడు? సాత్వికుడు అన్నాడు ఆయన్ని. ఎందుకు తెలుసా? సాత్వికం అంటే ఏంటి తెలుసా? 40 సంవత్సరాలు రాజకోట్లో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? అరణ్యంలో పశువులు కాసుకున్నాడు. ఇంకొక 40 సంవత్సరాలు ఏం చేశాడు? అరణ్యంలో ఈయనతో నడిచాడు. బంగారు ప్లేట్లో తినే ఆయన వీళ్ళందరితో పాటు ఏం చేశాడు? మన్నా నేర్చుకున్నాడు. క్వాలిటీ వాటర్ తాగే ఆయన తెలుసా మీకు? క్రికెట్ ప్లేయర్ ఒక్కొక్క బాటిల్ ఖరీదు ఎంత ఉంటుందో? 400, 1000 రూపాయలు ఒక బాటిల్. వాళ్ళు తాగే వాటర్ అలాంటి సినిమా యాక్టర్లు డబ్బుల్లో తాగే, మళ్ళీ 10 రూపాయల బాటిల్లో తాగరారు. మోషే అలాంటి వాటర్ తాగాడు. అది వీళ్ళతో పాటు ఏం చేశాడు? ఆ బండలోనే తాగాడు, ఆ మన్నాయే తిన్నాడు. ఈ స్పెషల్ కూడా ఏం లేదు, వాళ్ళతోనే ఉన్నాడు. అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? సాత్వికుడు. అందుకన్నాడు సాత్వికుడు. వీఆర్ నాట్ హియర్ టు ఎగ్జిబిట్ అవర్ టాలెంట్స్. మనకు దేవుడిచ్చినటువంటి గిఫ్ట్స్ ఏవైతున్నాయో, స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మీయమైనటువంటి అవి వాటిని ప్రదర్శించి మనం గొప్ప చేసుకోవడం కాదు. చాలామంది ఆరాధన ఒక ఫ్యాషన్గా చేస్తారు. ఆరాధన వర్షిప్ ఇస్ నాట్ ఏ వన్ మ్యాన్ షో. అది మనం ప్రదర్శించేది కాదు. ఒకసారి దీన్ని ఒకటే చూపిస్తాను. 69 కీర్తన 69 30 31 తీయండి. కీర్తన 69 30 31. కీర్తనలతోనూ నేను గణపరిచేదను. ఎందుకంటేను కొమ్ములను డెక్కలను గల కోడి కంటేను అది యెహోవాకు ప్రీతికరము. ప్రీతికరం అంటే ఏంటి? ఇష్టం. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే ప్లీజింగ్ గాడ్. దేవుడికి ఇష్టమైంది ఏంటంట? అయ్యో 30 చెప్పండి అమ్మా. కీర్తనలతోనూ దేవుడి స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుడిని ఆరాధన చేయడం. దేవుడికి ఏమి ఇష్టం? నేను అందరు గమనించింది ఏంటి? చర్చకు వచ్చిన తర్వాత ఇక్కడే కదా, వంగగూడలో కూడా అంతే. కానీ కూచిపూడిలో నేను ఒకటి నేర్పించాను. ఏం నేర్పించానంటే, పాట అందరూ పాడాలి. అంటే కొన్ని పాటలు కొత్తవి ఉంటే పాపం తెలియదు. చాలా వరకు చర్చిలో పాడే పాట నాకే తెలియవు. కొన్ని కొత్త పాటలు తెలియవు, నేర్చుకోవచ్చు. కానీ కామన్గా పాడేటువంటి పాటలు ఏం చేయాలి? అందరూ పాడాలి. ఎవరి కోసం పాడుతున్నావు? అనిల్ కోసం పాడుతున్నావా? వరప్రసాద్ కోసం పాడుతున్నావా? ఏముంది ఇక్కడ? 69 30 31లో కీర్తనలతో నువ్వు ఆయన స్తుతిస్తే, కృతజ్ఞతతో నువ్వు దేవుని ఆరాధన చేసి గణపరిస్తే ఏంటంట? దేవుడికి ఇష్టమైన వాడు అయిపోతావంట. తెలుసా దేవుడికి ఏమి ఇష్టాలో? మీ అయ్యగారికి ఏమి ఇష్టమో తెలుసు మీకు, మీ భర్తకి ఏమి ఇష్టమో నీకు తెలుసు, నీ భార్యకి ఏమి ఇష్టమో నీకు తెలుసు, మీ ఆఫీస్లో మీ సార్కి ఏమి ఇష్టమో నీకు తెలుసు. దేవుడికి ఏమి ఇష్టమో నీకు తెలుసా? ఇది ఇష్టం అంట దేవుడికి. చేస్తున్నాం ఆరాధన. చాలామంది పాటల సమయానికి రారు, వాక్య సమయానికి వస్తారు. ఇంకా పరిశుద్ధులు ఉంటారు, లాస్ట్లో వస్తారు. వంగగుడిలో ఒక ఆయన ఉంటాడు, పేరు చెప్పనే ఉండవు, మళ్ళీ గొడవ పెడతారు మీరు. ఆయన ఇప్పుడు వస్తారో తెలుసా? ఆఖరిలో అయినా ఒకసారి వచ్చి ప్రార్థన చేయించుకున్నా, లేకపోతే నెత్తి మీద అంటే ఐగర్ చేయి పెడితే అంటే ఇది జరుగుతుంది. ఎవరు రమ్మన్నాడు? ఇక ఎప్పుడన్నా ఒకసారి ఆలస్యం జరగడం సహజం. ఆయన ఎప్పుడు దేవుడి మందిరానికి రాకుండా నువ్వు ఏదో లాస్ట్లో వచ్చి ప్రార్థన చేసుకుంటే అది దేవుడికి ఇష్టమేనా? స్కూల్కి వెళ్ళండి, ఫస్ట్ అవర్ లేట్కి వెళ్ళండి, రోజు లేట్కి వెళ్ళండి, ఏం చేస్తారు?
నేనైతే వెంటనే పంపించేస్తాను, వెంటనే ఫోన్ చేస్తాను ఇంటికి. దేవుడికి ఏది ఇష్టం అది మన జీవితంలో చేయాలి. ఇప్పుడు చెప్పండి, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అంటే కమిట్మెంట్. పౌలు ఏం చేశాడు? దేవుడి కోసం పెంటతో ఇచ్చుకున్నాడు. సాల్వేషన్ ఉచితం కాబట్టి చీప్. చీప్ అంటే వేరే రకంగా తీసుకోండి, పాజిటివ్ సెన్స్లో తీసుకోండి. రక్షణ ఉచితం కాబట్టి అదేంటది? చీప్. శాంటిఫికేషన్ ఈజ్ నాట్ చీప్, ఇట్ ఈస్ పెయిడ్. చాలా ఖరీదైంది, చాలా కాస్ట్లీ. ఎందుకో తెలుసా? వెల చెల్లించాలి. పరిశుద్ధంగా జీవించాలంటే వెల చెల్లించాలి. సో కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది. చివరిది ఏంటి తెలుసా? 5వ వచనము, రూతు 3:5, నువ్వు సెలవిచ్చినదంతా చేశాను అంటే అర్థం ఏంటి? సెలవిచ్చినంతా చేయడం అంటే విధేయత, ఒబీడియన్స్. ఏం చేసిందామా? ముసలిదేగి అన్ని పోగొట్టుకుందిగా. భర్త చచ్చిపోయాడు, కొడుకులు చచ్చిపోయారు, డబ్బులు పోయి ముసలిదానికి మధ్యస్థిమితో పోయింది. అనుకోలా. బోయేరు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళింది. మంచి వస్త్రం కట్టుకోమంటే రూతు దగ్గర ఎన్ని ఉంటాయండి చీరలు? ఎన్ని చాలా చీరలు ఉన్నా మంచి చీర ఒకటేగా ఉంటుంది. పరిగాడికి ఏరుకునే ఆవిడ దగ్గర ఏముంటాయి మంచి చీరలు? కానీ అత్తగారు చెప్తే ఏం చేసింది? వెళ్ళిందని. ఎందుకు తెలుసా? నయోమి అన్నీ పోగొట్టుకున్న ఒక ఆత్మను సంపాదించుకుంది. ఎవరిని? రూతు అనేటువంటి ఆత్మ సంపాదించింది. రూతు స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి రీజన్ ఎవరో తెలుసా? నయోమియే. నయోమితో ఏమంటుంది తెలుసా? ఒక యవనస్తురాలు, సుమారు 16, 20, 25 లోపు ఉన్న ఒక అందమైనటువంటి స్త్రీ, యవ్వన ప్రాయంలో ఉన్న స్త్రీ, భర్తను పోగొట్టుకున్న ఆమె, అత్తగారు కూడా పర్మిషన్ ఇచ్చి వెళ్ళిపోయి మీ దేశం పెళ్లి చేసుకో అంటే ఏమంది? నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ బాధ పెట్టుకుంటావో అక్కడ బాధ పెడతాను, నువ్వు ఏది తింటావో అదే తింటాను. మరణం తప్ప అంటే నేను చావనైనా చేస్తాను తప్ప నిన్ను విడిచిపెట్టను. దట్ ఈస్ ద కమిట్మెంట్, దట్ ఈస్ ద ఒబీడియన్స్. నా వాక్యం అయిపోయింది. ఒకసారి ఇలా చేయి చూపించండి. 5 విషయాలు చెప్పాను. సిద్ధపాటు ఏంటది? స్నానం అంటే పరిశుద్ధంగా జీవిస్తాం. 2వది తైలం రాసుకోవడం అంటే ఆత్మచేత నడిపించబడటం. 3వది కొత్త బట్టలు వేసుకోవాలి. రక్షణ ఇక్కడ చెప్పా కదా, జాలి, దయ, గణయం ఇలాంటి వస్త్రాలు ధరించుకోవాలి. 4వది కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం అంటే కమిట్మెంట్, నిర్ణయం, కట్టుబడి ఉండటం. కమిట్మెంట్ అంటే కట్టుబడి ఉండటం అనమాట. చివరిది విధేయత. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. క్షమించండి, లేట్ అయింది ఈరోజు, కానీ దేవుని మాట మనం వినేస్తున్నాం కనుక